శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 24 శుక్రవారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, బట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 25 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 145వ అధ్యాయం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మరి కీర్తనల గ్రంథము సామ్స్ 145:14లో 2వ లైన్, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఆ వచనం అంతా ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే, నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. నేను కృంగిపోయాను, నన్ను ఎవరు లేవనెత్తుతారు? చాలా పెద్ద శోధన, ఊహించని శోధన, కష్టం వచ్చి మీద పడిపోతే నీవు తట్టుకోలేని స్థితిలో ఉన్నావు కదా. ఎవరు వచ్చి నేను ఓదార్చలేదు, లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కూడా నీ జీవితానికి ఆదరణ లేదు అని బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతానంటున్నాడు. కాబట్టి ఈ దినము ఆత్మ ద్వారా, ఈ ప్రార్థనా శక్తిని, ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృంగిపోయిన నీ స్థితిని ఆయన పైకి లేవనెత్తుతున్నాడు. కృంగిపోయినటువంటి ఆ దీనస్థితి నుండి దేవుడు ఎత్తైన పర్వతం మీదకి నిన్ను తోడుకు రాబోతున్నాడు. నువ్వు నెమ్మదిగా ఉంటావు, నెమ్మదిగా శాంతి కలిగి దేవుని సాక్ష్యం చెప్పుకునే సమయం ఆసన్నమైంది. నా జీవితంలో నేను కృంగిపోయాను. వచ్చిన కష్టాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేదా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్య, రోగము, అన్యాయము, శత్రుత్వము నన్ను బ్రతకనివ్వట్లేదు ఈ మనుషులు ఎవరు కూడా. ఇంక నేను బ్రతకలేను అని నువ్వు డిసైడ్ అయిపోయి చాలా డీప్గా లోపల శ్రమల్లో పడిపోయావు కదా. అక్కడ నిన్ను లేవనెత్తటానికి నా అనేవాళ్ళు ఎవరు లేరు, నాకు నా రక్త సంబంధాలు కూడా ఉండి కూడా ప్రయోజనం లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు అని బాధపడుతున్నావు. నా కోసం కానీ, నా బిడ్డ కోసం కానీ ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఆలోచన చేయట్లేదు అని నీలో నీవు ఈ సమస్యల చేత కృంగిపోయి ఉన్నావు కదా. దేవుడే కాపరిగా నీ ఇంటిలో అడుగు పెడతా ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. నాకు వచ్చిన రోగం ఇలాంటిది, నా బాధ ఇలాంటిదని, ఆ వచ్చిన రోగం కంటే నీ ఆలోచన ఎక్కువైపోయి మనసు పాడైపోయింది కదా. ఆ రోగమును సంపూర్ణంగా ఆయన స్వస్థపరచుచున్నారు.
ఆయన నీతోనే ఉండి నిన్ను బాగు చేసి మరలా నిన్ను బలమైన సాక్షిగా ఆయన ఒక స్తంభముగా ప్రభు నిలబెడతా ఉన్నారు. భయపడద్దు, నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. లేకపోతే నీ బిడ్డ పడిపోయాడని బాధపడుతున్నామేమో, అయ్యో నా బిడ్డ అప్పుల్లో పడిపోయాడండి, లేకపోతే నా కుమార్తెల, నా భర్త, మేము తెలియకుండా ఇంత సమస్యలు పడిపోయాం, అన్యాయంగా మమ్మల్ని ఇరికించేశారు, మేము పడిపోయాం అనుకుంటున్నావు కదా. ఎక్కడ ఎవరు నీకు అన్యాయం చేసినా నీ దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉండి నిన్ను లేవనెత్తుతా ఉన్నాడు. ఆత్మ నిన్ను బయటకు తీసుకొచ్చి సాక్షిగా ఆయన నిన్ను నిలబెడతా ఉన్నాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తని మాట ఇచ్చాడు. ఈరోజు కృంగిపోయి నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను ఆయన పైకి లేవనెత్తి నీ నోట గొప్ప శుభప్రదన సాక్ష్యం అనుగ్రహించుచున్నారు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. వాక్యము నీలోకి వెళ్దాం. ఇందులోనే పరిశుద్ధాత్ముడు మీకు బోధించమని నాకు తెలియపరిచిన వాక్యం ఏంటంటే, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుడని ఎందుకన్నాడు? ఇంకెవరు లేరా? అబ్రహాము దేవుడిని అన్నాడు ఒక చోట ఈయన. రెండవది ఇస్సాకు దేవుడిని అన్నాడు. మూడవది యాకోబు దేవుడిని అన్నాడు. ఈ మూడు విషయాలు బాగా అధ్యయనం చేస్తే, నేను అబ్రహాము దేవుడిని అని చెప్పిన దానికి, ఇస్సాకు దేవుడిని అని చెప్పిన దానికి ఒక లెక్క ఉంది. కానీ ఎక్కువ మార్లు లెక్కల్లోకి వచ్చింది యాకోబు దేవుణ్ణి. నేనే దేవుణ్ణి? నేను యాకోబు దేవుణ్ణి. నీతో మాట్లాడుతున్నాను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని. యాకోబు గడే ఆగిపోయాడు. ఏంటి ఆ స్పెషాలిటీ? మనకి దేవుడు కాడా? ఇంకా భక్తులు లేరా? ఇంకా అబ్రహామును మించి అద్భుతమైనటువంటి భక్తులు ఉన్నారు. మెతుషెల గొప్ప భక్తిపరుడు. చాలామంది, హానోక్ అలాగా ఇలాగా చాలామంది ఉన్నారు, ఏబేల్. కానీ స్పెషల్గా ఇక్కడ లోకములో అబ్రహాము దేవుడను, రెండవది ఇస్సాకు దేవుడను, మూడవది యాకోబు దేవుడు అన్నాడు. ఈ యాకోబు దేవుడు అన్న మాటని దావీదు ధ్యానం చేస్తూ ఉన్నాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. నామం ఉద్ధరించడం అంటే మామూలుగా ఉండదు. అది సర్వ సంపదలు నీ మీదకి వచ్చి ముంచేస్తాయి. నిన్ను ఉద్ధరించడం అంటే అది అనమాట. లేదు అనుకుంటున్నావు, కానీ అది ఎలా వచ్చి పడుతుందో నీకు తెలియదు. నీకు బ్రీతింగ్ కూడా ఉండదు. నీకు ఇప్పుడు శ్రమలు కష్టాల్లో నీకు ఊపిరి తీసుకునేటువంటిది లేని అంత కష్టం వచ్చింది అనుకుంటున్నావు కదా. నాకు బ్రీతింగ్ కూడా ఉండట్లేదు అని అనుకుంటున్నావు కదా. ఆశీర్వాదాలతో నిన్ను ముంచెత్తినప్పుడు నిన్ను ఆయన ఉద్ధరించటం అనేది అనమాట. ఆ సమయంలో నువ్వు ఎలుగెత్తి దేవునికి కేకలు వేసి ప్రభును స్తుతిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని నామము అన్నాడు. ఏకంగా నన్ను ఎవరైనా ఏదనంటే నేనంటాను, నాకు నా దేవుడే నా దేవుడు అంటాను నేను. చాలామంది దెబ్బలాడుతుంటారు, అంటే మీకే నా దేవుడు అంటే. ఎస్, నాకే దేవుడు. ఎందుకంటే బైబిల్లో ఇలాగ ఉంది. ఏమనుంది? ఇస్సాకు దేవుడు అన్నాడు కనుక నా దేవుడు అంటుంటాడు. అంటే మామూలుగా వాదించేటప్పుడు. అంటే మాకు కాదంటే ఆయన అందరికీ దేవుడే. కానీ ఇక్కడ స్పెషల్ యాకోబు దేవుడు ఏంటంటే, ఏ మనుషుడు దేవునికి ఇష్టముగా బ్రతుకుతాడో ఆ మనుషుడికి నేను దేవుణ్ణని ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? మనము ఆయన నాకు దేవుడని చెప్పుకోవడం గొప్పతనం కాదు, మనకి ఆయన దేవుడని ఆయన చెప్పడం గొప్పతనం. ఆమెన్. బాగా గమనించండి. నాకు దేవుడు ఉన్నాడని మనం అనుకుంటాం, యేసయ్య నాకు ఉన్నాడని అనుకుంటాం. అది పెద్ద గొప్ప కాదు. అందరూ అనుకుంటారు నాకు దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు నేను ఈ బిడ్డకి నేను దేవుడినై ఉన్నానని చెప్పటం అది మామూలు విషయము కాదు, చాలా అద్భుతమైన విషయం. అది నేను నీకు తోడై ఉన్నానమ్మా, నేను నీ దేవుడినమ్మా అని
నీతో మాట్లాడుతున్నట్టు అంటే అది మామూలు విషయం కాదు. భక్తుడు అంటాడు పురుగు వంటి వాడిని అన్నాడు. ఏమంటాడు? మనం ఇక్కడే అందరు రూపాయలు కనపడుతుంది. కొంచెం హైట్లోకి వెళ్ళి చూడండి, 1 కిలోమీటర్ పైకి వెళ్ళి కిందకి చూడండి, ఎలా ఉంటాం మనం? చిన్నగా ఉంటాం. ఇంకొంచెం ఫ్లై అవుతున్నప్పుడు చూడండి, అసలు ఈ పురుగులే కనపడవు, దోమలు కూడా కనపడవు. పైనుండి ఆయన చూస్తే మనం ఆయనకి ఎలా కనపడతాం? మనలో మనమే మనం ఒకరికొకరు దూరం అయితే కనపడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పురుగే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. పురుగు కంటే హీనం మనం. అటువంటి ఈ హీనమైనటువంటి ఈ మానవ జాతిని పరిశుద్ధుడు యేసు ప్రేమించి అధికముగా హెచ్చించి ఆయన ఘనపరుస్తా ఉన్నాడు సిలువ మీద వేలాడదేవాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ పురుగు వంటి వాడు అయిన మనుషుడితోటి నేను పలానా వాని దేవుడు అని చెబుతున్నాడు. పైగా ఎలాంటి వాడు ఈ మనుషుడు? యాకోబు ఏమన్నా మంచి సాక్ష్యం ఉంది ఆయనకు ముందు? లేదే. కానీ ఎందుకు దేవుడు నేను యాకోబు దేవుడనని చెప్తున్నాడు? చాలా చోట్ల నేను యాకోబు దేవుడిని మాట్లాడుతున్నాను, నేను యాకోబు దేవుణ్ణి, నేను యాకోబు దేవుని నామము అంటే ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. దేవుడు నాకు ఇచ్చాడు, బయలుపరిచాడు. యాకోబు దేవుని భయము కలిగి జీవించాడు. ఆమెన్. ఈరోజు దేవుణ్ణి నువ్వు స్వాధీనపరచుకోవాలి, నీ దేవుడే అయిపోవాలి. ఆయన మన దేవుడు అయిపోవాలంటే మనము ఆయన వారముగా ఉండాలి. ఆయన వారముగా ఉండాలంటే ఆయన సంబంధించిన భయము మనము కలిగి ఉండాలి. ఎవరు సంబంధించిన భయము? దైవ భయము. ఏ భయం చెప్పండి? గట్టిగా చెప్పాలి. మామూలు భయం వేరు. అమ్మో వాడు కొట్టేస్తాడేమో, మా ఆయన తాగొస్తే కొట్టేస్తాడని చెప్తాడు. కొందరు కొడుకులకి భయపడతారు, కొందరు కుమార్తెలకు భయపడతారు, కొందరు అల్లుళ్ళకి భయపడతారు, కొందరు శత్రువులకు భయపడతారు, కొందరికి మామూలుగానే భయం. ఎవరో చెప్తారు నీకు నీటిగన్నం ఉంది, అగ్నిగన్నం ఉంది. అగ్నిగండం ఉందంటే మరి పొయ్యి వెలిగించచ్చా? మరి తగలడిపోతుంది. అలాగంటే వంట వండకుండా కూర్చుంటే కుదురుతుందా? వంట వండాలి. ఆ గన్నం ఉంది, ఈ గన్నం. భయం 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 భయం. ఏమో నాకు క్యాన్సర్ వచ్చేస్తుందేమో, ఏదో నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది, భయం. ఈ భయాలు వేరు, ఈ భయం వేరు. ఈ భయము పేరు దేవుని భయము. ఆమెన్. ఈ దైవ భయము, ఈ గాడ్స్ ఫియర్ అనేది మనకు ఉండాలి. దైవ భయం ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండగలం అనమాట. పిల్లలకి తండ్రి భయము, తల్లి భయం. ఆయన భయములో ఉండటం ద్వారా సమయానికి కుటుంబ ప్రార్థన, ఎక్కడున్నా సరే, ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళినా కుటుంబ ప్రార్థనకు రావాలి. తండ్రి భయము, ఆరాధనకు వెళ్ళాలి. తండ్రి భయము, స్కూల్కి వెళ్ళాలి. తండ్రి భయం ఉంది కనుక ఆయనకి ప్రతి క్షణము ఆయన కంటిలో పడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి. ఆయనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయనకి చెప్పాలి, ఎందుకంటే తండ్రి భయం. కొన్ని భయాలు లేనప్పుడు కొన్ని రకాలు జరుగుతాయి. తండ్రి భయం అనేది, తల్లి భయం అనేది పిల్లలకు ఉన్నప్పుడు వారు క్రమశిక్షణలో ఎదుగుతారు. దైవ భయం ఉన్నప్పుడు దేవునిలో ఎదుగుతావు, లోకములో జీవిస్తావు, సమాజములో సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాకోబులో ఎవరిలో లేనిది యాకోబులో ఉన్న స్పెషల్ ఏంటా అని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, సమాధానమును వెంటాడిన గొప్ప మహనీయుడు యాకోబు. ఆమెన్. దేన్ని వెంటాడాడు? సమాధానము. యాకోబు చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే, యాకోబు తల్లి రిబేకా, తండ్రి ఇస్సాకు. రిబేకాకి చాలా కాలం పిల్లలు పుట్టలేదు, గర్భఫలం రాలేదు, గర్భవతి కాకుండా గుడ్రాలుగానే ఉంది.
ఇసాకు భార్యని అందరూ కూడా ఇంకా పిల్లలు పుట్టలేదా అని చివరికి ఏం ముద్ర వేశారంటే గొడ్రాలని ముద్ర వేసేసారు. ఎవరికి? రెబెక్కాకి. 32వ అధ్యాయంలోకి వెళ్తే మనకి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం. చివరికి ఇస్సాకుకి పిల్లలు లేకపోయేసరికి 25వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇస్సాకు భార్య, చూడండి, ఆది కాండము జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, చూడండి, ఇస్సాకు భార్య రెబెక్కా గొడ్రాలు గనుక, అతడు ఆమె విషయమై, చూడండి, అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను అతని గనుక, ప్రార్థన, ఎవరు ప్రార్థన విన్నాడు? ఇస్సాకు ప్రార్థన విన్నాడు గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో, మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పిల్లలు లేని వాళ్ళరా, మీ భార్యలు గర్భం ధరించాలంటే భర్తలైన మీరు ప్రార్థన చేయాలి. ఎంతమందికి పిల్లలు కావాలని వచ్చారో మీరు గుర్తుపెట్టుకోండి. మా ఆయన రాడండి, నేనే వచ్చానని అంటే కుదరదు. నీ కొరకు నీ భర్త ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. భార్య భర్తలు ప్రార్థన జీవితము, దాంపత్య జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది. గర్భఫలము, భూఫలం అన్నీ వస్తాయి. ఇస్సాకు ప్రార్థన చేశాడు, భార్య కూడా చేసింది రెబెక్కా. కానీ రెబెక్కా చేసిన ప్రార్థన ఓకే, కానీ వెంటనే రిజల్ట్ మాత్రం ఇస్సాకు మనసు బాధపడి, నా భార్య గొడ్రాలుగా ఉంది దేవా, నువ్వు గర్భఫలం ఇవ్వా అని అడిగాడంతే. వెంటనే రెబెక్కా గర్భమును తెరిచాడు ఆయన. ఆమేన్. తెరవటమే 2 పాడేశాడు ఒకేసారి. ఎలా వచ్చింది చూడండి, అక్కడ ఏమన్నాడు? ఇస్సాకు ప్రార్థన చేయగా అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక, అందులో 2 మొనగాళ్ళని వేసేసాడు ఒకేసారి. ఏడుస్తున్నాడు కదా అని. హలో, లేట్ అయిన వాళ్ళరా, భర్తలు ప్రార్థనలు చేయాలి. భర్తలుగా ఉన్న వాళ్ళరా, మీ బాధ్యత ఎలుగెత్తి నీ భార్య కొరకు ప్రార్థన చేయి. ఆమేన్. భార్యలరా, మీ భర్తల కొరకు మీరు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. మీ దాంపత్యం మీద పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీ దాంపత్యం మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీరు దేవుని చేత కనికరించబడతారు కనుక మీరు ఫలింపులోకి వస్తారు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, భార్య గర్భం ధరించింది. చూడండి, ఇస్సాకు భర్త ప్రార్థన ఆలకించిన దేవుడు లేట్ అయిపోయింది, గొడ్రాలు అన్నందుకు డబుల్ ఇచ్చేసాడు, అంతే, బోనస్ ఇచ్చాడు. 2 మొనగాళ్ళని గర్భంలో పెట్టాడు. చదవమ్మా, ఆదికాండం 25. ఆమె గర్భములోని శిశువులు ఒకనితోనొకడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చారంటే మహా గొడవలు, 2 లోపడే దెబ్బలాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకంటే వాళ్ళిద్దరు చూడండి, మామూలుగా తల్లి బాధ ఎప్పుడు వస్తుందంటే గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లలు కొట్టుకుంటూ ఉంటుంటే, బాబోయ్ నేను చూడలేను, నాకు ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటారు. ఒక్కో తల్లికి ఒక బాధ ఉంటుంది. కొడుకు ఒక పార్టీ, కూతురు పార్టీ అనుకోండి, ఆ తల్లికి ఎంత క్షోభ ఉంటుంది. అమ్మా ఇలాంటిది వినకూడదు, ఇలాంటివి చూడకూడదు. కొడుకు అంటాడు, నా వైపు వస్తావా, అటు వెళ్తావా అంటాడు. ఈమె అంటది, నీకు నేను కావాలా, ఆడు కావాలా. కడుపు చింపుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టు. అసలు ఎందుకు బ్రతుకుతున్నాను, నాకు ఏంటి కర్మ, ఏంటి జీవితం అని ఉంటుంది. కానీ రెబెక్కాని విసిగించింది ఎక్కడంటే ఇల్లు, గర్భంలో ఉన్న శిశువులు. 2 దెబ్బలాడేసుకుంటున్నారు. 2 దెబ్బలాటకి మూలకారకుడు ఎవరంటే యాకోబు. ఆమేన్. ఏంటి గొడవ? కడుపులో గొడవ ఏంటంటే ఇంట్లో కాదు గొడవ. ఎక్కడ గొడవ? చదవండి అక్కడ. కడుపులోని శిశువులు, ఆమె గర్భములోని శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి. వాళ్ళు అక్కడి నుంచి ముదురులో అయ్యారనమాట, మామూలు వాళ్ళు కాదు. ఎందుకంటే
సృష్టి ధర్మం ప్రకారం ఎవరు ముందు రావాలో దేవుడు ఆ 2 పిండాలను చేశాడు. శిశువులను చేస్తే యాకోబు ఏంటంటే నేను ముందు పోతానని, నువ్వు ఎక్కడికి ముందు పోతారా, నేను ఇక్కడ ఉన్నానని ఈయన ఎవరు వాళ్ళ అన్నగారు ఏశావు కుదరదంటే కుదరదు. చివరికి 8వ నెల దాటేటప్పటికి యాకోబు చెయ్యి ఎవరి మీద పెట్టాడు, వాళ్ళ అన్నగారు మెడ పట్టుకున్నాడు కడుపులని. ఎందుకు అంటే నీవు కాదు పోవటం, నేను పోవాలి. హల్లెలూయా. ఎంత జ్ఞానము యాకోబు. అందుకనే ఈరోజు ప్రపంచంలోనే ఇశ్రాయేలీలకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి మూల పురుషుడు గర్భములో నుండి తెలివితేటలతో బయటకు వచ్చాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. అయితే ఈ యాకోబు వాళ్ళ అన్నగారు ఏశావు ఇద్దరు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెనుగులాట దేనికంటే నేను ముందు పోతానంటే నేను ముందు పోతాను. హల్లెలూయా, హల్లెలూయా. థియాలజికల్గా హిస్టరీలోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తుంటాయి. అయితే దేవుడు శిశువుగా ఉన్నప్పటి నుండి ఆ మనుషుడికి ఉన్నటువంటి విధానం అంతటిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఏశావుని గమనిస్తున్నాడు. దేవుని కృప ద్వారా తల్లి రెబెకా గర్భం ధరించింది. కడుపులు వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందండి? వాళ్ళ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండాలని చెప్తాడు దేవుడు. మీరు జాగ్రత్తగా ఉండి 9 నెలల తర్వాత అవతల పడి అంటాడు. వీరు ముందు నుంచి గొడవలు ఆడుతూ ఉంటుంటే పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. కిడ్నీకి కొంచెం తగిలింది అనుకోండి, లివర్కి తగిలింది అనుకోండి, పెయిన్ ఎక్కువ వస్తుంది. ఈ బాధ తట్టుకోలేకపోయింది రెబెకా. బాధ తట్టుకోలేక దేవా ఇవ్వకి ఇచ్చావు, బాగానే ఉంది, మా ఆయన ప్రార్థన చేస్తే ఇచ్చావు, మంచిగానే ఉంది, కానీ వీళ్ళిద్దరిని నేను భరించలేకపోతున్నా. ఈడు ఆడిని తన్నుతున్నాడు, ఆడు ఈయన తన్నుతున్నాడు. యాకోబు ఏశావు గొడవలకి తల్లి ఏడు మామూలుగా లేదు. మొగుడికి చెప్పింది, ఏమయ్యా నువ్వు బాగానే పొలం వెళ్ళిపోతున్నావు రోజు పొద్దుటే, కానీ నేను భరించలేకపోతున్నాను. ప్రార్థన చేసి ఇలా మొదలెట్టావు, పైగా ఒకరు నన్ను అడగవలసిందేమో అన్నదేమో అనుకుంటాను నేను. కానీ ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు పొలములో ప్రార్థన చేయటం అలవాటు ఆయనకి. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. చివరికి ఏదైతే మొత్తం మీద ఇద్దరు కలిసి ఒకసారి పడ్డారు బయట. ముందు ఎవరు పడ్డారంటే ఏశావు పడ్డాడు బయట డెలివరీలో. ఏశావు బయటకు పడితే సరిగ్గా దెబ్బలాడుతూ లాస్ట్ ఫైనల్గా వరకు ఎల్లకరా ఆగు అన్నట్టుగా యాకోబు చెయ్యి ఏశావు మెడను పట్టుకున్నట్టుంది, బయటపడ్డారు. హల్లెలూయా. యాకోబు వెనకాల ఉండిపోయాడు, ఏశావు ముందుకు వచ్చేసాడు. చూడండి, యాకోబులో ఆది నుండి శిశువుగా జీవము తనలోకి వచ్చిన నాటి నుండి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే అన్ని విషయాల్లో ఉన్నతముగా ఉండాలనే యోచన యాకోబులో ఉద్భవించింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ దేవుడు అని నీకు చెప్పాలంటే నీ గురించి అనేక మందికి నేను ఆ మనిషి పక్షముగా ఉన్నాను, ఆ మనిషి దేవుడను నేను అని నీ గురించి మరొకరికి దేవుడు చెప్పాలంటే నీకు స్టార్టింగ్ నుండి నీ మనస్సాక్షి నుండి స్కాన్ చేస్తాడు ఆయన. అన్ని విషయాలు ఆయనకి ఇష్టమైనది నీ ఉన్నతమైన ఆలోచన చేయాలి, ఉన్నతమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో విజయమునే యోచన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటే ఈ లోకములో దేవుడు యాకోబు కుటుంబాన్ని ఇశ్రాయేలీయుల్ని బలముగా ఆశీర్వదించాడు. ఆమేన్. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుడు గర్వపడే భక్తి, సమాధానము, దైవ భయము. రక్త సంబంధితో సమాధానము లేకపోతే నువ్వు స్వర్గానికి అర్హుడవు కాదు, నువ్వు పరలోకము చూడవు. నువ్వు పరలోకం చూడాలంటే, పరలోక రాజ్యములో అడుగు పెట్టాలంటే నీ రక్త సంబంధితో సమాధానము చాలా అవసరము. ఎక్కడ సమాధానం తెగిపోయిందో,
బహుశా వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారేమో, బహుశా నీ మనసు గాయపడే స్థితిలో నిన్ను అవమానం చేశారేమో. అయినా క్రీస్తు కొరకు ఒక మెట్టు దిగలేవా? ఆయనే జీవితం దిగిపోయింది, సిలువ వేయబడ్డాడు. ఆయన కంటే గొప్పవాడువా నువ్వు? ఆయన కంటే గొప్పదానువా నువ్వు? నీ గొడవ ఎంత, నీ సమస్య ఎంత, నీ కోపం ఎంత? సమాధానము చాలా అవసరము. ఈ వాక్యము నాతోనే దేవుడు మాట్లాడాడు. ఇక మీదట నాకు ఆస్తులు, అంతస్తులు, మాటలు, పట్టింపులు కాదు. క్రీస్తు నాకు కావాలని అనుకుంటే 2 చేతులు ఆకాశం వైపు చాపి నేను అన్ని విషయాల్లో సమాధానంగా ఉంటాను. ఏ విషయంలో నేను పట్టుదల పెంచుకోను బాబు. నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడావు. నాకు సమాధానము కావాలి, నేను వెంటాడుతాను. నీకు అన్యాయం చేసిన వారితో కూడా సమాధానం ఉండా, అందరితో సమాధానం ఉండాలి. ఎస్, దూరం పెట్టకు భర్తని, భార్యను దూరం పెట్టుకో, ఇంకా కోపం పెంచుకోకు. యేసు త్వరగా వచ్చుచున్నాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. సమాధానం. పశ్చాత్తాపడండి. నా పనులు ఎక్కడ ఆగిపోతున్నాయని అనుకుంటున్నావేమో, ఆగిపోయిన లింక్ ఇదే. నీవు సమాధానమును వెంటాడితే ఆయన నీ దేవుడుగా నిలబడతాడు. ఆయన నీ దేవుడుగా నిలబడతాడు. గొప్ప సాక్ష్యాలతో యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.